మూడు రాజధానుల అంశంలో వైసీపీ స్టాండ్ మారిందంటారా? మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా 29లో మేము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధాని, అక్కడి నుంచే కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే పరిపాలన చేస్తారని చెప్పేసి కూడా సజ్జల మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళేమో గతంలోనేమో మూడు రాజధానుల అంశం తెర మీద తీసుకొచ్చారు, కానీ అది కొంచెం బూమ్రాంగ్ అయిన పరిస్థితి వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళ స్టాండ్ ఏమో కానీ మా స్టాండ్ వచ్చేసి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. ఆంధ్రుల రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. రాజధానికి సంబంధించి మా కాంగ్రెస్ స్టాండ్ ఇది. కాబట్టి అమరావతి రాజధాని, కానీ ఇది ప్రజా రాజధాని మాత్రమే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అంతర్జాతీయ రాజధాని వద్దు, నవనగరాలు వద్దు, అది ప్రజా రాజధానిగా ఉండాలా. మిగతా రాష్ట్రం వచ్చేసి వికేంద్రీకరణ జరగాల, అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ జరగాలి. కాబట్టి మా స్టాండ్ వాళ్ళిద్దరి స్టాండ్ మా స్టాండ్ వచ్చేసి 78 సంవత్సరాల్లో 52 సంవత్సరాలు పరిపాలించింది మేము. కాబట్టి మా స్టాండ్ వచ్చేసి చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డిది ఆయనది క్రెడిబిలిటీ లేని వ్యక్తి, క్రెడిబిలిటీ లేని పార్టీ. ఎందుకంటే 2019కి ముందు వచ్చేసి మేము ఇక్కడే ఉంటామని చెప్పారు, అధికారంకి వచ్చిన తర్వాత మూడు ముక్కలాట అన్నారు. కాబట్టి వాళ్ళది మాట మీద నిలబడే పార్టీ కాదు, నిలబడే వ్యక్తులు కాదు. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఆయనకు నిద్ర లేచినా మేలుకొని ఆయనకు అమరావతి తప్ప ఇంకేం కనిపించడం లేదు, రాష్ట్రం కనిపించడం లేదు. కాబట్టి నీకు అంతర్జాతీయ రాజధాని ఎందుకు? ప్రజా రాజధాని కావాలా? మొత్తం అంతర్జాతీయ రాజధాని చెప్పేసి నవనగరాలంటూ మిగతా రాష్ట్రాన్ని గాలికి వదిలిపెట్టేస్తున్నాడు. వచ్చేసి మిగతా రాష్ట్రానికి వచ్చేసి మాటలు తప్ప ఆడ కూడా చేసింది ఏం లేదు. ఇంతవరకు వాళ్ళకు రిటర్న్ ఓవర్ ప్లాట్స్ వాళ్ళకు ఇంతవరకు వాళ్ళ లేబర్స్ ఎక్కడో చూపించలేదు. అట్లా రైతులకు మేలు చేసింది లేదు, రాష్ట్రానికి మేలు చేసింది లేదు. కాబట్టి కేవలం వచ్చేసి అమరావతి అమరావతి అంతర్జాతీయ రాజధాని అనే మాటలు తప్ప ఎన్నాళ్ళుగా వాళ్ళ రాజధాని కట్టాలంటే, సచివాలయం కట్టాలంటే, తెలంగాణ సచివాలయం కేవలం 2 నెలల్లో కట్టినారు. 2021లో స్టార్ట్ చేసేది 23కి అయిపోయింది. బ్రహ్మాండమైన బిల్డింగ్ తెలంగాణ సచివాలయం. కేవలం 2 years 616 కోట్ల రూపాయలు అంతే, కేవలం 28 ఎకరాల్లో. ఈయనకు వచ్చేసి ఇప్పటికే 33,000 ఎకరాలు ఉంది, అది చాలదంట. ప్రభుత్వం వచ్చేసి ఒక 18,000 ఉంది, అది చాలదంట. ఇంకా 44,000 ఎకరాలు కావాలంట. తెలంగాణ సచివాలయం కేవలం 28 ఎకరాలు, ఈయనకు వచ్చేసి చాలదంట. ఆడ కేవలం 616 కోట్లతోనే బిల్డింగ్ అయిపోయింది. ఈయన తాత్కాలిక భవనాలకే 1,100 కోట్లు ఖర్చు పెట్టాడు. మళ్ళా పర్మనెంట్ భవనాలకు 4,000 చిల్లర ఖర్చు పెడతాడు. కాబట్టి డబ్బు దుర్వినియోగం అంతా అన్ని కమిషన్ల వ్యవహారమే. అమరావతిలో కమిషన్ల వ్యవహారమే, ఇప్పుడు ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీలో కమిషన్ల వ్యవహారమే. ఇప్పుడు పీపీపీ విధానంలో కాలేజీలు వస్తున్నాయి కాబట్టి ఈ కాలేజీలో ఒక సాధారణ రైతు కొడుకు, ఒక విద్యార్థి డొనేషన్ విధానంలో ఫీజు కట్టాలంటే దాదాపుగా 50 లక్షల నుంచి ₹1 కోటి అయ్యే అవకాశం ఉందా? అది పైకి వైట్ మనీ. ఆ 50 లక్షలు అనేది కూడా వైట్ మనీ. ఇంకా బ్లాక్ మనీ వచ్చేసి అది ఫోటోల్లో ఉంటది, పైకి కనిపించేది అది వైట్ మనీ మాత్రమే. తర్వాత అది వేలం పాటలు అమ్ముకోవడమే. వేలం, మీరెంత ఇస్తారు, ఎన్ని కోట్లు ఇస్తారు, ఎన్ని కోట్లు ఇస్తారు, కోట్లకు అమ్ముకోవడమే. కాబట్టి ఇది ప్రతిభకు పాడే కట్టడం, పేదలకు వైద్య విద్య దూరం చేయడం, రోగులకు ఉచిత వైద్యం దూరం చేయడం రామారావు గారి ఆశయాలకు వ్యతిరేకం. ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేట్ కు కట్టబెట్టడంలో చంద్రబాబు కుట్ర ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇది 100% కమిషన్ల కకృతి. ఏముంది దాంట్లో? కమిషన్ల కకృతి. వాళ్ళకు మీరు అమ్ముకోండి అని చెప్పడము, దాంట్లో మాకింత ఇవ్వడం చెప్పడం, అంతే. ఇంకేముంది దాంట్లో? ఎంత పర్సెంటేజ్ ఉండే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? ఇంకా లోపాయికారి ఒప్పందాలు. ఇప్పుడు పులివెందుల నేను చెప్తున్నాను, పులివెందుల మెడికల్ కళాశాల 50 ఎకరాలు, ఎకరా 2 కోట్లు, 50 ఎకరాలకు 100 కోట్లు, భూమి 100 కోట్లు. ఆల్రెడీ బిల్డింగ్ల మీదనే 412 కోట్లు ఖర్చు పెట్టినట్టు సత్యకుమారే చెప్పాడు. కాబట్టి భూమి విలువ 100 కోట్లు,
బిల్డింగ్ లెవెల్లో 412 కోట్లు, 512 కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అంటే ఎందుకు అప్పచెప్తారు ఊరికనే?